ఏ సాంగ్ పాడబోతున్నావు? నేను కొంచెం ఇష్టం కొంచెం కష్టం నుంచి అబ్బచ్చా పాడుతున్నాను. వాట్ ఈస్ దట్ దబ్బచా? అబ్బచ్చా. ఓ అబ్బచ్చా. అబ్బజాన్. అబ్బజామ. అబ్బచ్చా. అబ్బచ్చా. ఓ దబ్బచా. దబ్బచ్చా. నో దబ్బచ్చా. ఓకే 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 అబ్బచ్చా. చాలా చక్కగా అందంగా పాడాలి. చూస్తాడు అందమైన మాటలతో హే ఆశరేపుతుంటాడు. కొంచెమైన నమ్మేరో అంత దొచ్చుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదురు పడిన ముదురు మదనుడు. పోర్రా పోకిరి రాజా నా రాజా, పోర్రా దూకుడు రాజా నా రాజా, పోర్రా మాయల రాజా నా రాజా, పోర్రా మాయల రాజా రాజా రాజా. Abacha, 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 abacha. చెవిలోన పువ్వులెట్టు చేతి వేళ్ళ నొప్పి నరకం అయినా కానీ అలుపే మాని మన కులుకు కిలికి కులుకు దులుపు చిలిపి కృష్ణుడు. ఓ రామాయల రాజా నా రాజా, ఓ రామర్కట రాజా నా రాజా, ఓ రామాయల రాజా నా రాజా, ఓ రామర్కట రాజా రాజా రాజా. అబచా అబచా abacha, 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 abacha. మగువనెప్పుడు బయటపడని మనసు చప్పుడు. హే రారా ముద్దుల రాజా నా రాజా, రారా రంగుల రాజా నా రాజా, ఓ రామాయల రాజా నా రాజా, రారా అందరి రాజా రాజా రాజా. అబచా 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 అబచా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నీ గురించి ఒక సాంగ్ పాడతాను. అమ్మాయే బొద్దుగా పిచ్చి నవ్వే నవ్వగా మత్తప్పి కొర్రోలే బురదలోన పడ్డారే. నేను సాంగ్ పాడతా చూడు. మగాళ్ళు ఉత్తి మాయగాళ్ళే ప్రేమంది ఏమిటో తెలీదే నట్టిట్లో ముంచేసి పోతాదే జీడు కూడా ఎంతే. ఐ అగ్రీ ఫర్ దిస్. నువ్వే కాదు ఎవరైనా అగ్రీ చేయాల్సిందే. సూపర్ సంచలనం. బ్రైట్గా
సాంగ్లో మిస్టేక్ లేకుండా పాడటానికి ట్రై చేసావు. చేసి దాంట్లో 90% నువ్వు సక్సెస్ అయ్యావు. కాకపోతే ఎప్పుడొచ్చినా కూడా నా రాజా విగమ గరిజ ఎప్పుడు రాలా, అదే ఆఖరి దాకా. ట్రై చేయి ఒక్కసారి. పోరా పోకిరి రాజా నా రాజా పోరా నా రాజా పోరా పోకిరి రాజా నా రాజా పోరా. రాజా పోరా మాయల రాజా నా రాజా పోరా మర్కట రాజా. నీకు తెలుసు ఎందుకు రాదు? వస్తుంది. ఎందుకంటే జానకి లహరి గుడ్ సింగర్ కాబట్టి వస్తుంది. మిగతావన్నీ కూడా చిన్న చిన్న డైనమిక్స్లో మిస్టేక్స్ తప్ప ఓవరాల్ సాంగ్ నువ్వు బాగా పాడావు. ఫెంటాస్టిక్ రెండరింగ్. కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. పోరా పోకిరి రాజా చాలా కష్టమైన పాట ఫస్ట్, సరేనా? ఈజీ కాదు. మహాలక్ష్మి అయ్యర్ గారు పాడారు, అవునా? చాలా రేంజ్ కూడా ఆ పాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్, అవన్నీ మిస్ చేయకూడదు కదా. నువ్వు పాడగలవు, అదే సార్ చెప్తున్నారు. పాడగలిగే వాళ్ళు అన్నీ ట్రై చేయాలి. ఓకే, మిగతా అంతా సూపర్. ఇంకొంచెం బ్రైట్గా ఉండొచ్చు, అప్పుడే వినిపిస్తుంది అనమాట. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. 70 మార్క్స్ మురళి సార్. చాలా బాగా పాడామ్మా. చిన్నవే అవి కొంచెం జాగ్రత్తగా ఇంకొక 10 సార్లు ఆ ఆడియో విన్నావనుకో, ఆ పాట విన్నావనుకో వచ్చేస్తుంది, అదేం కాదు. బాగుంది, టోటల్గా చాలా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్. రేవంత్ గారు, నీ వే ఆఫ్ సింగింగ్ కానీ నీ ప్రెజెంటేషన్ కానీ చాలా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రవణ భార్గవి గారు, చాలా టఫ్ సాంగ్. అది బ్యాలెన్స్ చేయడం కష్టం, ఎందుకంటే లో పాడి అట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్గా హై ఎత్తుకోవాలి. కానీ యాక్చువల్గా ఈ సాంగ్ ఇద్దరు పాడారు, మహాలక్ష్మి అయ్యర్ అండ్ శిల్పారావు. సో ఇద్దరు పాడారు. కోరస్ పోర్షన్ శిల్పారావు పాడింది. సో ఇంకొంచెం కోరస్ హెల్ప్ తీసుకొని ఉంటే మేబీ అది ఇంకా బాగా వచ్చేదేమో. బట్ దెన్ శృతి పోకుండా బాగా పాడావు. ఆ ఒక్క నోట్, ఎండింగ్ నోట్ ఒక్కటి చూసుకుంటే ఇంకా బాగుండు సాంగ్. అండ్ కొంచెం ఎనర్జీ మిస్ అయింది, ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్. ఇంకొంచెం ఎంజాయ్ చేసుకుంటూ పాడుంటే ఇంకా బాగుండేది. ఆల్ ది బెస్ట్. ఓకే జానకి లహరి, నెక్స్ట్ టైం ఇంకా 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 బాగా పాడాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్.